చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ పబ్లిక్ ఈవెంట్కి రాబోతున్నారు. అభిమానులు చాలా కాలంగా ఈ దృశ్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చేసింది. తన బావమరిది నటించిన మ్యాడ్ సినిమా సక్సెస్ మీట్కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరవుతారు. ఈ ఫంక్షన్ అంటే మామూలు వేడుక కాదు. ఎన్టీఆర్ను కళ్లారా చూడాలనుకునే అభిమానులకు ఇది ఒక పెద్ద ఫెస్టివల్ లాంటిది. ఇప్పుడు మెగాబాబీ సినిమాకు నిర్మాత ఎవరన్నది హాట్ టాపిక్. కాని ఈ సమయంలో ఎన్టీఆర్ బయటకు రావడం విశేషం. ఇకపై త్వరలో మళ్లీ ఈవెంట్లో కనిపించే అవకాశం తక్కువేనని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా వస్తారని వినిపిస్తోంది. కానీ ఖచ్చితంగా ఏమంటామో తెలీదు. అందుకే ఫ్యాన్స్ ఈ సక్సెస్ మీట్ను మిస్ కాకుండా భారీగా హాజరవుతారు. ఇక్కడే ఇంకో అంశం వచ్చేస్తుంది. తెలంగాణ పోలీసులది కైనంగా మారిన రూల్స్. ఇప్పుడు సినిమా ఫంక్షన్లు ఓపెన్లో నిర్వహించాలంటే ముందుగానే అనుమతి కావాలి. థియేటర్లలో అయినా హోటళ్లలో అయినా ఫంక్షన్ పెట్టాలంటే ఎప్పుడో ముందు అప్లై చేయాలి. ముఖ్యంగా ఏఎంబి లాంటి బిజీ ప్రదేశాల్లో అనుమతి రావడం అంటే పెద్ద విషయమే. సంధ్య థియేటర్ ఘటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద హీరోలు ఓపెన్ ఈవెంట్కు రావడం తగ్గిపోయింది. అనుమతులు తగ్గిపోయాయి. కాని ఇప్పుడు ఎన్టీఆర్ ఫంక్షన్కు శిల్పకళావేదిక లాంటి క్రూషియల్ ప్లేస్లో అనుమతి రావడం అంటే అది ఒక పెద్ద అడుగు అని చెప్పాలి. ఇది ఒక రకంగా మిగతా హీరోల ఈవెంట్లకు మార్గం సుగమం చేసే అవకాశం. ఒకరికి అనుమతి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం సరికాదు కదా. ఇకపై ఇది ఒక ప్రాక్టీస్గా మారితే మంచి విషయం. మొత్తానికి ఎన్టీఆర్ లైవ్ చూసే అవకాశం చాలా రేర్. అందుకే అభిమానులు ఈసారి ఏ కష్టం వచ్చినా సరే ఫంక్షన్ మిస్ అవ్వరంటున్నారు.